నంద్యాలలో విద్యార్థి సంఘాల నేతలు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ తీరుపై ఆందోళన చేపట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, రౌడీ షీట్లు నమోదు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రెడ్ బుక్ పేరుతో అరాచకాలు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోమని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అంతం చేసి ప్రకాశం బ్యారేజ్లో ముంచుతామన్నారు. రెడ్ బుక్ విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది చాలా బాధాకరము. ఈరోజు కుటుంబ ప్రభుత్వము ఎవరైనా ప్రశ్నిస్తే కంపల్సరిగా రెడ్ బుక్ విధానం అమలు చేస్తాం, విద్యార్థి విజయ సంఘాలను చూడము, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కానీ తప్ప నిజమైన సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు, ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నారు, నూతన పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? నారా లోకేష్ మా పైన కేసులు పెడతా ఉంటే ఎక్కడ నిద్రపోతా ఉన్నాం అని చెప్పి ఈరోజు విద్యార్థి విజన ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయితే మీరు పెట్టుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థి విజన ప్రజా సంఘాల పైన ఏర్పాటు చేసి ప్రయోగించాలని చూస్తే మీ రెడ్ బుక్ మొత్తాన్ని ప్రకాశం బ్యారేజ్లో విద్యార్థి విజన సంఘాలంతా కలిపి ముంచుతామని హెచ్చరిస్తా ఉన్నాం. పైన అక్రమ కేసులు బనాయించింది, ఆ కేసుల యొక్క వివరాలు ఇవ్వండి, నేను ఎత్తివేస్తానని ఆ రోజు ప్రభుత్వం అధికారం వచ్చిన అనంతరం చెప్పి ఈరోజు అవేవి చేయకోకుండా ఈ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినట్టు హామీలను అమలు చేయాలని అడిగితే వారిపైన గతంలో కేసులన్నీ తీసుకొని వచ్చి రౌడీ షీటర్ ఓపెన్ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనేది ఆలోచన కూడా మా అందరిలో కూడా వస్తుంది.